హ్యూస్టన్ నగరంలో యావత్ భక్తకోటి ఎదురు చూస్తున్న మహా అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. దివ్య అష్టలక్ష్మి ఆలయంలో అభయాంజనేయ స్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. 90 అడుగుల స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో మహా విగ్రహాన్ని లోకార్పణం గావిస్తారు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి. హ్యూస్టన్లో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టపై చినజీయర్ స్వామితో మా యుఎస్ కరెస్పాండెంట్ స్వీటీ ఫేస్ టు ఫేస్. హ్యూస్టన్ నగరంలో 90 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇండియా నుంచి శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనకి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. స్వామి, ఇప్పటికే ఒక్క అమెరికా నుంచే కాకుండా ఇతర ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో విగ్రహ ప్రతిష్టకి సంబంధించి ఏం చెప్తారు? అమెరికాలో ఒక ధార్మికమైనటువంటి ఒక చైతన్యం ఏర్పడితే, అమెరికాలో ఒక రకమైనటువంటి ఉగ్రవాదాన్ని అణచగలిగేటటువంటి ఒక దివ్య శక్తి అక్కడ ఆవిర్భవిస్తే అది ప్రపంచానికి అంతటికి కూడా చక్కగా మార్గదర్శకం అవుతుంది. సో మీరన్నట్టుగా ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహం కనుక మనం చూస్తూ ఉంటే అరచేతులు చూపిస్తూ ఉంటారు. సో అందరికీ అభయం ఇచ్చే విధంగా అనుకుంటూ ఉన్నారు. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? ఒక చేత్తో కాదు, 2 చేతులతోటే అభయం ఇస్తున్నాడు ఆయన. ముఖ్యంగా ఆయనకి పేరు సుందర సేతు అని పెట్టారు. సుందరుడు అంటే అందమైన వాడు అని అర్థం. సేతు అంటే ఒక బ్రిడ్జ్. హనుమంతుడి యొక్క చరిత్రను మనం గమనిస్తే రామాయణంలో ఆయన సీత లంకలో ఉంది, రాముడు సముద్రానికి ఇవాళ ఉన్నాడు. ఇద్దరికి కూడా ఎలా కలవాలో తెలీదు. కలవడానికి తగినటువంటి ఒక మార్గాన్ని తెరిచాడు ఆంజనేయ స్వామి. అందుచేత ఆయన ఒక సేతు అయ్యాడు. సో ఇక్కడ ఏమో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని చెప్పి 2 ఈక్వాలిటీ యూనియన్ అని చెప్పి మీరు ఒకటి చేస్తూ వస్తున్నారు. సో ఇదంతా కూడా ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ప్రజలకు, కానీ ఒక మెసేజ్ లాగా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సమత అక్కడ సందేశం, ఇక్కడ అందరి మధ్య ఒక కలయిక ఏర్పడడం అనేది ఇక్కడ సందేశం. అక్కడ సమత మనకి ఎందుకు అవసరం అంటే, ఈవేళకి కూడా రకరకాల కారణాల చేత కులాల మధ్య, జాతుల మధ్య రకరకాలైనటువంటి అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇది రాజకీయ నాయకుల వల్లే పెరుగుతున్నాయి. ముఖ్యంగా అవి అంతరించాలి అని అందరూ చెప్తారు, కానీ దానికి ఎవరు ఏం చేయటం లేదు. దాన్ని ఆచరించి చూపించిన వారు రామానుజాచార్యులు వారు 1000 ఏళ్ల క్రితం చేశారు ఆయన పని. సమతని మనం చూడాలి అని అంటే వ్యక్తికి మధ్య ఒక అవగాహన కావాలి. వ్యక్తిని గుర్తించగలగాలి. ఆ గుర్తించగలిగేటటువంటి యోగ్యతని కలిగించిన వాడు ఆంజనేయ స్వామి. చేత సమతకి మార్గం తెరిచింది రామానుజుల వారు, కలిసి ఉండడానికి మార్గం తెరిచింది ఆంజనేయ స్వామి. స్వామి, ఫైనల్గా మీరు ఇక్కడికి చాలాసార్లు వస్తూ ఉంటారు అమెరికాకి, కానీ హ్యూస్టన్లో ఇలాంటి భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ముందుండి ప్రతి అడుగులో మీరున్నారు, మీతో పాటు అందరూ ఉన్నారు భక్తులు. సో ఏం చెప్తారు ఎన్ఆర్ఐస్కి కానీ మన ఇండియన్స్కి కానీ ఓవరాల్గా ప్రపంచానికి ఏం చెప్తారు? మనం ఎక్కడో ఒక చోట పుట్టాం, ఒక చోట పెరిగాం, ఒక ఆలోచన ధోరణిలో మనం పెరిగాం. మనం ఎట్లా పెరిగామో, మన మూల సూత్రాలు ఎక్కడున్నాయో, అంటే అవర్ రూట్స్ ఎక్కడున్నాయో వాటిని ఎప్పుడు మర్చిపోకండి. ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, అక్కడ ఉండే కార్యక్రమంలో పాల్గొండి, కానీ మీ మూలాలని మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఒకే తాటి మీద ఉండే విధంగా ఉండడానికే ఇవన్నీ కూడా చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందున్న రోజుల్లో మేమంతా ఒక్కటే అనే విధంగా తెలుగు వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలని ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అందరూ సపోర్ట్ కూడా అందుతోంది. అలాగే ప్రపంచ దేశాలు కూడా దీనికోసం ముందుకు వస్తున్నాయని చెప్పి చినజీయర్ స్వామి తెలిపారు. స్వీటీ, హ్యూస్టన్.